మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో 18వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తే హాజరై భావి డాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో మెడికల్ ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్లకు రోగాలతో పాటు ఏఐతో కూడా పోటీ ఉండబోతోందని, వాటిని ఎదుర్కొనేందుకు ధీటుగా సమయస్ఫూర్తితో పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. అనంతరం మెడికల్ విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. Ready, done, sir. జీనోమ్ టెక్నాలజీ నేర్చుకోవాలి, అట్లానే ఏఐ డాక్టర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళతో కంప్లీట్ చేయాలి. అది చాలా టెక్నాలజీలో చాలా అప్డేట్ అయితే గానీ వీళ్ళు ఎన్ని జరుగుతున్న కరికులంలో చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళు నేర్చుకుంటే గానీ ఈ పీపుల్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి రెలవెంట్ గా అవ్వదు. వాళ్ళన్నీ నేర్చుకోవాలి, గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. వాళ్ళని ట్రైన్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అంటే మోర్ దాన్ ద టెక్నాలజీ, వాళ్ళు బేసిక్ గా కన్సర్న్ తో అంటే కంపాషన్ తో, పేషెంట్ పట్ల ఆత్మీయతతో, ప్రేమతో ట్రీట్ చేస్తే సగం జబ్బులు నయం అవుతాయి. అది కూడా వాళ్ళు నేర్చుకోవాలని ఈ ఫ్యాకల్టీ చెప్పారు. నేను కూడా ఇంకోసారి వాళ్ళకి గుర్తు చేశాను. సో ఇదంతా చేసినందుకు ఈ సమాజానికి ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, ఈ హాస్పిటల్ తెలుగు రాష్ట్రాల్లోనే మంచి ఉన్నతమైన మెడికల్ ప్రైవేట్ దాంట్లో ఉన్నతమైన మెడికల్ కాలేజీగా గత కొన్ని దశాబ్దాలుగా ఈ పెట్టినప్పటి నుంచి మంచి పేరుతోనే నడుస్తూ ఉంది. ఇది 30 మంది డాక్టర్లు అమెరికా నుంచి వచ్చి పెట్టి దాని ఇప్పుడు మండ విష్ణువర్ధన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో చక్కగా రోజుకి 1500 నుంచి 1700 మంది పేషెంట్లు, 600 నుంచి 800 ఐపీ పేషెంట్లకి అన్ని కాన్పుల దగ్గర నుంచి గుండె శస్త్రచికిత్స దాకా, కిడ్నీ మార్పిడి దాకా, నరాలకు సంబంధించిన అత్యాధునిక వైద్య సదుపాయాలు ఈ హాస్పిటల్లో అందుతాయి.